కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు వరంగల్ కు రానున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సాయంత్రం 5 గంటలకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో హనుమకొండకు సాయంత్రం 5:30 చేరుకోనున్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ శ్రేణులు హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. సాయంత్రం 6:15 సుప్రభ హోటల్లో కొంతసేపు విశ్రాంతి తీసుకోనున్న రాహుల్ గాంధీ అనంతరం ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. హనుమకొండ పర్యటన అనంతరం రాహుల్ గాంధీ రాత్రి 7:30 కాజీపేట నుంచి రైల్లో తమిళనాడు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ నుంచి రైల్లో వస్తున్న విద్యార్థులతో రాహుల్ ఇష్టాగోష్ఠి నిర్వహించనున్నారు. వరంగల్ నుంచి చెన్నై వరకు విద్యార్థులతో కలిసి రాహుల్ ప్రయాణం చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు రాహుల్ గాంధీని కలిసేందుకు మధ్యాహ్నం హనుమకొండకు చేరుకోనున్నారు. రాహుల్ పర్యటన దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల రియాక్షన్ కాంగ్రెస్ అగ్రనేత తెలుసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ రోజు వరంగల్ రానున్నారు. నేరుగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో హనుమకొండ చేరుకున్న తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతోటి చర్చలు జరపనున్నారు. అంతేకాకుండా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ మీద రాహుల్ గాంధీ కాంగ్రెస్ తో చర్చన్నారు. ఈ చర్చ అయిపోయిన తర్వాత సుప్రభ హోటల్లో రాహుల్ గాంధీ చేత తీసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి కాజీపేట రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడి నుంచి వెళ్ళి రైలు మార్గంలో చెన్నైకి వెళ్ళినారు. రైల్లో వెళ్తూ విద్యార్థులతోటి విద్యార్థుల సమస్యలు అంతేకాకుండా రైల్వే ప్రైవేటీకరణ మీద విద్యార్థులు చర్చించున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ వరంగల్ కోసం నేపథ్యంలో మాత్రం పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఇప్పటికే పార్టీ శ్రేణులు అంటే హన్మకొండ ఎమ్మెల్యే గానీ, మధ్య కొండ సురేఖ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం వరంగల్కి వస్తున్నారనే సమాచారం ఉంది. ఏదేమైనా రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనలో మాత్రం పోలీసు యంత్రాంగం మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారనుకోవచ్చు. ఏదేమైనా రాహుల్ గాంధీ వరంగల్ కోసం మాత్రం ఇప్పటికే పార్టీ శ్రేణులు ఉత్కంఠ నెలకొంది. రాహుల్ గాంధీ బీసీ కులగణన మీద, అలాగే ఈ మధ్య కాలంలో సర్వే, అలాగే ఎస్సీ వర్గీకరణ మీద ఇటువంటి చర్చలు చెప్తారని దాని మీద మాత్రం సమాచారం పూర్తిగా అందాల్సిన నేపథ్యం ఉంది. ఏదేమైనా రాహుల్ గాంధీ ఈ రోజు వరంగల్ కోసం నేపథ్యంలో మాత్రం పోలీస్ యంత్రాంగం మాత్రము కాజీపేటను చూసుకుంటే హన్మకొండ, వరంగల్ ఈ 3 ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ హన్మకొండ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళి పార్టీ శ్రేణులతో చర్చలు చెప్తారు. చర్చలు అయిపోయిన తర్వాత సుప్రభ హోటల్లో రాహుల్ గాంధీ చేరున్నారు. ఈ తర్వాత రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి వెళ్ళి సుప్రభ హోటల్ బయలుదేరి కాజ్పేట చేరుకుని కాజ్పేట నుంచి రైల్వే మార్గం ద్వారా మాత్రం చెన్నైకి వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ రాహుల్ గాంధీ రాక కోసం మాత్రం అందరూ ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే పోలీస్ యంత్రాంగం ఈ 3 ప్రాంతాలైన కాజీపేట, హన్మకొండ ఈ 3 ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే వనబేలు చేయడం జరిగింది. పోలీస్ యంత్రాంగం మాత్రము రాహుల్ గాంధీ రాక కోసం మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంగతి జరగకుండా అతను ఏర్పాటు చేసి అనుకోవచ్చు. సుధాకర్, ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని కలవడానికి సీఎంతో పాటు ఎవరెవరు వెళ్ళనున్నారు? రాహుల్ గాంధీ వరంగల్ కోసం నేపథ్యంలో మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, అలాగే లోకల్ మంత్రులు కొండ సురేఖ, సీతక్క వీరు కూడా లోకల్ ఎమ్మెల్యేతో కలిసి మాత్రం రాహుల్ గాంధీకి స్వాగత పలకడం కోసం ముందస్తుగా ప్రణాళిక ఏర్పాటు చేయడం. రాహుల్ గాంధీ అకస్మాత్తుగా ఒకేసారి వరంగల్ పర్యటన చేస్తున్న నేపథ్యంలో మాత్రము లోకల్లో నాయకుల్లో ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి కాంగ్రెస్ 14 కాల వ్యవధిలో ఈ మధ్య కాలంలో బీసీ కుల సంబంధించిన ఒకటి కానీ ఎస్సీ వర్గీకరణ ఈ రెండింటి మీద పూర్తి సమాచారం తెలుసుకున్నారు. ప్రజెంట్ తెలంగాణలో ఎటువంటి సంఘటనలు ఉన్నాయి, ఎస్సీ వర్గీకరణ తర్వాత ఎస్సీలో ఎటువంటి ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గత 2 రోజులుగా ఎస్సీ కమ్యూనిటీకి చెందిన మందకృష్ణ మార్గం ఎంఆర్ఎస్ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు ఒక నివేదిక పంపడం జరిగింది రేవంత్ రెడ్డికి. ఈ రేవంత్ రెడ్డికి నివేదిక పంపిన తర్వాత దీని మీద ఎటువంటి చర్చ మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ శ్రేణులు అంటే కాంగ్రెస్ నాయకులు కానీ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి లోకల్ మంత్రులతో చర్చలు జరిపిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలి, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటి అనే ప్రణాళికలను మాత్రం ముందుకు వెళ్లే అవకాశం ఎక్కువ అనుకోవచ్చు. సుధాకర్, రాహుల్ గాంధీ గారు వచ్చారు కదా, ప్రజలతో ఏమైనా సభ ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? ప్రస్తుతానికి మాత్రం ప్రజలతో మాత్రం ఎటువంటి సభలు ఏం లేవు. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతోటి, మంత్రులతోటి మాత్రము వాళ్ళ సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా ఇది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా కాజీపేట చేరుకుని కాజీపేట నుంచి చెన్నైకి రైలు మార్గంలో వెళ్ళినాడు. అయితే ఈ మధ్య కాలంలో రైల్వేకి సంబంధించి ప్రైవేటీకరణ జరుగుతుందనే మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రైల్వేను ప్రైవేటీకరణ చేస్తే ఎటువంటి సంఘటన ఎదుర్కొంటాయి, దాని మీద రైల్వే వెళ్తూ ప్రయాణికులతో మాత్రం చర్చలు జరిపే అవకాశం ఉంది. దీన్ని ప్రైవేటీకరణ చేద్దామా, లేకపోతే ప్రభుత్వం ఆధీనంలోనే రైల్వే శాఖ నిర్మాణ
అనే దాని మీద చర్చ అయ్యే అవకాశం ఎక్కువ అనుకోవచ్చు. ఏదేమైనా రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన భాగంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ శ్రేణులు కానీ ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీ వరంగల్ వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటికే పార్టీ శ్రేణులు అలాగే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రాహుల్ రాక కోసం మాత్రం అన్ని స్వాగత మార్గాలు ఏర్పాటు చేసి అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.